ఇకపోతే వీరందరూ కూడా చేయవలసినటువంటి రెమెడీ ఏమిటి అనంటే 5 మంగళవారాల పాటు, అంటే ఈ అమావాస్య పూర్తయిన తర్వాతకు వచ్చేటువంటి మంగళవారం నుండి ప్రారంభించి 5 మంగళవారాల పాటు ఏదైనా బాదం ఆకులను దొరుకుతాయి కదా, లేదా ఇక దొరక్కపోతే ఎండిన మోదుగ ఆకులు దొరుకుతాయి కదా, దాంట్లో పెరుగన్నము మీరు వీలైతే మీరే వండి, పిల్లలు కానీ పెద్దలు కానీ మీరే వండి, లేదండి మేము వండలేము అంటే మీ భార్యతో వండించి, లేదా పెళ్లి కాని పిల్లలు ఉంటే మీ తల్లిగారితో వండించి ఒక బాక్స్లో పెట్టుకొని అమ్మవారి దేవాలయానికి వెళ్ళి రాహుకాల సమయంలో మధ్యాహ్నం 3 నుంచి 4:30 సమయంలో ఆ పెరుగన్నం మొత్తాన్ని కూడా ఇస్తరాకు పైన పెట్టి ఏవైనా ఎర్ర రంగులో ఉన్నటువంటి పూలు చుట్టూ పెట్టి అమ్మవారి లేదా ఒక 2 పూలు పక్కకు పెట్టి, అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఎరుపు కాబట్టి దానిమ్మ గింజలు ఆ యొక్క పెరుగన్నంలో వేయడం విశేషము.